మాధురికి నువ్విచ్చిన మాట విలువేంటో నీకు అర్థమవుతుంది కదా దాత్రి? అర్థమవుతుంది కేదార్. అయినా కూడా మాట ఎలా ఇవ్వగలిగావు దాత్రి? నీ 20 ఏళ్ల బాధ, మీ అమ్మ చావు మోస్తున్న నింద, ఇవన్నీ ఎలా పక్కన పెట్టేయగలవు దాత్రి? నా గతం కోసం మాధురి భవిష్యత్తుని పనంగా పెట్టమంటావా కేదార్? నా బాధ తీరడానికి, నాకు మనశ్శాంతి కలగడానికి ఈ ఇంటిని, మాధురిని బాధ పెట్టమంటావా కేదార్? నా ఆడపడుచు ఆనందానికి కారణం నేను కాకపోయినా బాధకి మాత్రం నేను కారణం కాకూడదు. నీకు నీ కుటుంబాన్ని ఇస్తానని ప్రామిస్ చేశాను, కానీ ఇప్పుడు నేనే ఆ కుటుంబాన్ని నీకు దూరం చేయలేను. నీకిచ్చిన మాట నెరవేర్చాలి, అమ్మకి న్యాయం చేయాలి, మధుని వంశిని ఎలాగైనా కలపాలి. ఏమైందక్క? ఎందుకు అందరినీ రమ్మని చెప్పా? చెప్తాను యువరాజ్. వదిన వంశీని పిలిపిస్తున్నారు. నువ్వు పిలిపిస్తున్నావా? ఎందుకుదా? మధుకు వచ్చిన ప్రాబ్లంకి ఫుల్ స్టాప్ పెట్టడానికి. కూర్చోండి. ఎలా ఉన్నారు వంశీ? మీరు ఫోన్ చేసి పిలిచారని మీ మీదున్న మర్యాదతో ఇంత దూరం వచ్చాను. ఎందుకు పిలిచారో చెప్తే నేను వెళ్తాను వదినా. ఏందల్లుడు, ఏవి తెలియనట్టు అడుగుతా ఉండవు? అత్తారింట్లో మొగుడుతో సంతోషంగా ఉండాల్సిన నా కూతురు పుట్టింట్లో పుట్టెడు దుఃఖంతో ఉండాది. కొడుకుతో కోడలతో సంతోషంగా ఉండాల్సిన మా నాన్న కూడా జైల్లో నేరస్తుడిలా ఉన్నాడత్తయ్య. ఏదో అన్యాయం మీకు మాత్రమే జరిగినట్టు మాట్లాడకండి. మధు చేయని తప్పుకి తనని ఇంట్లో నుంచి పంపించేయడమే తప్పు. ఇప్పుడు విడాకుల నోటీస్ పంపించడం ఇంకా పెద్ద తప్పు. తప్పులని మేమే చేశాము వదినా. మీరే తప్పు చేయలేదా? మీరే తప్పు చేయకుండానే అలాంటిది శాశ్వతంగా అత్తింటి నుంచి పంపించేశారంటే మా మనసు ముక్కలైపోతుంది. నా కూతురు కోడలుగా ఏమైనా తప్పు చేసుంటే ఆ పద్ధతి మార్చుకోమని చెప్పొచ్చు. ప్లీజ్ వంశీ, ఏదైనా ఉంటే మాట్లాడి సెటిల్ చేసుకుందాం. విషయం విడాకుల వరకు పోతే ఇంటి పరుగు పోతుంది. మా ఇంటి పరువు ఆల్రెడీ పోయింది బావా. అయినా కూర్చొని మాట్లాడుకోవడానికి ఏం లేదు. మా నాన్న మీద పెట్టిన కేసు వెనక్కి తీసుకుంటే డివోర్స్ కేసు నేను వెనక్కి తీసుకుంటా, లేదంటే విడాకులు ఇచ్చేస్తా. వంశీ, ఒకసారి నేను చెప్పేది విను. మీ నాన్న జైలుకు వెళ్ళడానికి మధుకి అసలు సంబంధం ఏంటి? చెయ్యని తప్పుకి నా చెల్లెలికి శిక్ష వేయకు వంశీ, ప్లీజ్. మీరేమో చెల్లంటారు, మీ ఆవిడ గారేమో ఏంటి సంబంధం అంటారు. ఈవిడేమో కేసు పెడతారు, మీ అందరికీ ఏమీ తెలియనట్టు మధుని తీసుకెళ్ళండి అంటారు. భలే గమ్మత్తుగా మాట్లాడతారు కేదార్ గారు. ప్లీజ్ వంశీ, ఆ
ఆవేశంలో నువ్వు తీసుకునే నిర్ణయం వల్ల 2 కుటుంబాలు బాధపడాల్సి వస్తుంది. ప్లీజ్ ప్లీజ్ విడాకుల నోటీస్ ని వెనక్కి తీసుకో. నీ కోపం మొత్తం తగ్గాక కూర్చొని మాట్లాడుకుందాం. సరే జగదాత్రి గారు, మీరు చెప్పినట్టే విడాకుల నోటీసు వెనక్కి తీసుకుంటా. మీరు మా నాన్నపై పెట్టిన కేసు వెనక్కి తీసుకుంటారా? అసలు నేను పెట్టిన కేసుకి మాధురికి ఏ సంబంధం లేదు వంశీ. సంబంధమే లేనప్పుడు మీరు ఇక్కడ ఈ ఇంట్లో ఏం చేస్తున్నారు? మీకు వీళ్ళకి సంబంధం లేదు కదా, మరెందుకు ఈ ఇంట్లో ఉన్నారు? బయటికి వెళ్ళండి. మీకు ఈ ఇంటికి ఈ ఇంట్లో వాళ్ళకి సంబంధం ఉంది అనుకుంటే కేసు వెనక్కి తీసుకోండి. లేదు అనుకుంటే ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోండి. అంతేకాని ఈ ఇంట్లోనే ఉంటూ మా నాన్న మీద పెట్టిన కేసు వెనక్కి తీసుకోనంటే మాత్రం మధు ఎప్పటికీ ఇక్కడే ఉంటుంది. కేసు వెనక్కి తీసుకోకుంటే కోర్టులో కలుసుకుందాం మాధురి. బావా బావా